17వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. మీరు గత వారంలో బైబిల్ తరగతిలో కలిసి ఉంటే ఈ వచనాలన్నీ కూడా మనం చదువుకున్నాం. దేవుని కృపను బట్టి ధ్యానించాం. కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతుల్ని మనం ముందు ఉంచుకున్నాం. పులియని రొట్టెల పండుగ అన్న పస్కా పండుగ అన్న ఒకటే. పులియని రొట్టెల పండుగ అనేది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 6 గంటల నుండి ప్రారంభిస్తుంది. అంటే 6 గంటలు అంటే ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత అని అర్థం. ఈ అగీబు అనేటువంటి నెలలో, అంటే ఇశ్రాయేలుకు మరి ఉన్న 12 నెలలో మొదటి నెల ఈ అబీబు అనేటువంటి నెలలో మొదటి నెలలో 14వ తారీఖు నుండి వరుసగా 7 రోజులు ఈ పండుగ అనేది ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఈ పండుగ ఏ రోజుతో ఎప్పుడు మొదలవుతుందంటే సూర్యాస్తమయం మొదలుకొని ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ పండుగ ప్రారంభమవుతుందో అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా పస్కా అనేటువంటి ఒక భోజనం చేయాలి. ఇందుకొరకు వారందరూ కూడా దేవాలయం ఉన్నటువంటి చోటుకి రావాలి. అది యెరూషలేములో ఉంది కాబట్టి యూదులైన వారందరూ కూడా ఈ పస్కా పండుగను ఆచరించడానికి ఆ సాయంత్రం కల్లా ఆ సూర్యాస్తమయం అయ్యే సమయానికి భక్తులైన వారందరూ కూడా యెరూషలేముకు చేరుకుంటారు. యేసు ప్రభు అయితే 6 రోజులు ముందుగానే చేరుకున్నారు. మరి దూర ప్రాంతం నుంచి వచ్చేవారు సమయానికి అందుకుంటామో లేదో అనుకుని కాస్త కొన్ని రోజుల ముందే వచ్చేసేవారు. దూర దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి, వేరే భూభాగాల నుంచి కూడా ఈ యూదులు వస్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పటికి యూదులు చాలా దేశాల్లో మనం చూస్తుంటాం. అపోస్తలుడైన పౌలు మరి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిన ప్రతి పట్టణంలో కూడా వీరు వేరే ప్రాంతాల్లో కూడా ప్రతి పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పట్టణంలో సమాజ మందిరం, యూదుల సమాజ మందిరం కనపడుతుంది, యూదులు కనిపిస్తూ ఉంటారు. అంటే ఆ దినాల్లో యూదులు అనేక ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నారు. ముఖ్యంగా ఈ పశ్చిమ ఆసియాలో, మరి దక్షిణ ఐరోపాలో, ఇటలీలో, అలాగే ఐగుప్తులో, ఉత్తర ఆఫ్రికాలో అలా వాళ్ళు విస్తరించినట్టుగా మనకి కనిపిస్తుంది. కనుక ఆయా ప్రాంతాల నుంచి మనం గమనిస్తే ఇథియోపియా నుంచి ఆఫ్రికా ఖండములో మరి ఇథియోపియా అనేటువంటి దేశం ఉంది. ఆ దేశం నుండి కూడా దేవుని ఆరాధించడానికి యూదులైన వాళ్ళందరూ కూడా వస్తున్నారు అని మనం చూసాం. మనం అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఈ పిలుపు సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. రైట్. అలాగే ఇప్పుడు వారందరూ కూడా యెరూషలేము, దేవాలయం అన్నటువంటి యెరూషలేముకు వచ్చేస్తారు. ఆ రాత్రి ఆ సూర్యాస్తమయం ముందుగానే వచ్చేస్తారు. సూర్యాస్తమం అవ్వగానే వారు పస్కా భోజనం అనేది చేయాలి. అందులో ఒక గొర్రె పిల్ల వధించబడాలి. ఆ మాంసాన్ని వాళ్ళు తినాలి. అలాగే పులియని పిండితో రొట్టెలు చేసుకోవాలి. వాటిని భోంచేయాలి. ఆ పులియని రొట్టెలతో వధించబడినటువంటి పస్కాని వాళ్ళు కలిసి భోజనం చేయాలి. కుటుంబాలుగా భోజనం చేయాలి. యేసుక్రీస్తు వారు సాధారణంగా ఈ భోజనం ఎవరితో చేస్తారు? కుటుంబాలతో చేస్తారు. అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఇలా కుటుంబంగా చేసుకుంటారు.
కానీ యేసుక్రీస్తు వారు ఈ పస్కా భోజనాన్ని ఆయనకి ఒక తల్లి ఉంది, తమ్ముళ్ళు ఉన్నారు, ఆ కుటుంబంలో చేసుకోవాలనుకోలే. ఈ భోజనం మాత్రం, ఈ ఆఖరి రాత్రి భోజనం, ఈ ఆయన జీవితంలో ఇదే ఈ భూమి మీద ఆయన చేయబోయేటువంటి ఆఖరి భోజనం. ఈ పస్కా పండుగలో ఈ భోజనము తన శిష్యులతో కలిసి చేయాలని అనుకున్నారట ఆయన. తన శిష్యులతో కలిసి, నేను మీతో కలిసి ఈ భోజనము చేయగలనని నేను ఎంతగానో కోరుకుంటుని అని అన్నారు యేసుక్రీస్తు. నేను అప్పగింపక ముడుపు మీతో కలిసి ఈ విధంగా భోజనం చేయాలని నేను చాలా ఆశించాను అని. ఎందుకని అని అంటే ఈ భోజనంలోనే యేసుక్రీస్తు వారు, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ శిష్యులు తన కుటుంబంగా తీసుకున్నాడు. అక్కడే సంఘం అనేది ఏర్పడింది. అక్కడే ఇది ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబం అనేది అర్థమైందనమాట. అంటే అంతకు ముందు లేదని కాదు, ఇది ఒక కుటుంబం, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ కుటుంబము. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ కుటుంబానికి ఒక పెద్దగా, శిష్యులు అందులో కుటుంబ సభ్యులుగా మనకి కనిపిస్తున్నారనమాట. ఈ రోజు ఆ కుటుంబమే మనకి కొనసాగుతూ ఉంది. అందుకే మనందరం కూడా సంఘంలో కలిసి భోజనం చేస్తున్నాం, కలిసి ప్రభు బలం తీసుకుంటున్నాం. ఆ ప్రభు రాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం అందరం కూడా, క్రైస్తవులందరూ కూడా ఎవరి సంఘాల్లో వాళ్ళు కలిసి ప్రభు రొట్టెని, ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ ఉన్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ కుటుంబమై ఉన్నాము అని అందులో ఒక అర్థం ఉందన్నమాట. ఎక్కడైతే దేవుని పిల్లలు పరిశుద్ధమైన హృదయంతో ప్రభు బలను తీసుకుంటారో అక్కడ యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉంటారు. వారి మధ్యలో కలిసి ఆయన కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు బల్ల ఆయన యొక్క శిలువ త్యాగాన్ని గురించే కాదు, మనం దేవుని కుటుంబమై ఉన్నాము అని మనకి తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ పస్కా పండుగలో మొదటి రోజున ఆ సాయంత్రకాల సమయంలో తన శిష్యులతో కలిసి భోజనం చేయాలనుకున్నారు. ఎందుకు చేయాలనుకున్నారు? ఒకటి, మనం అంతా ఒక ఆత్మీయ కుటుంబంగా ఉన్నాము అని. రెండు, తాను చేయబోతున్నటువంటి బలియాగాన్ని గురించి తెలియజేయడానికి. మూడు, ఆయన అనేకమైన విషయాలు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నారు. చివరి రోజు, చివరి రాత్రి ఆయన కలిసి భోజనం చేసినప్పుడు ఆయన చాలా మాటలు మాట్లాడారు. అది మనం మొన్న యోహాను సువార్త చెప్పాను కింద వారం, మీరు విన్నారో లేదు కానీ యోహాను సువార్తలో మనకి ఎంత విస్తారంగా మాట్లాడారంటే ప్రభు ఎన్నో అధ్యాయం నుంచి ఎన్నో అధ్యాయం వరకు అని చెప్పాను. యోహాను సువార్తలో 13వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు, 17వ అధ్యాయం వరకు, అంటే 13వ అధ్యాయంలో ఉన్న మాటలు, 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, అలాగే 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, 16వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, 17వ అధ్యాయంలో ఉన్న మాటలు, అంటే 13, 14, 15, 16, 17 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలు. అంత విస్తారమైనటువంటి ప్రసంగం ఆ రోజు యేసుక్రీస్తు వారు బల్ల వద్ద చేశారు, ఆ భోజనం బల్ల దగ్గరే. అది అంతేకాదు, ఆ రోజు ఆ బల్ల దగ్గరే ఆ భోజనం చేస్తుండగానే యేసుక్రీస్తు ఒక పరిచారకుడుగా ఉండి యేసుక్రీస్తు వారు తన శిష్యుల యొక్క పాదాలను కడిగిన సందర్భం కూడా అప్పుడే జరిగింది అనమాట. యేసుక్రీస్తు వారు ఒక పరిచారకుడిగా మారి తన శిష్యుల యొక్క పాదాలను కడిగిన ఆ యొక్క అనుభవం ఈ ప్రభు బల్లలోనే, ఈ రాత్రి భోజనంలోనే జరిగిందనమాట. చూడండి, ఇక్కడ మనకి ఒక శిష్యుడు అంటున్నాడు, ఆ రాత్రి ప్రసంగం అంతా విన్నాను ఆయన, అయినటువంటి ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్తలో ఒక్కసారి
ఆ 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయము 29వ వచనం. 16వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ శిష్యులు అంటున్నారంట, ఆయన శిష్యులు, ఇదిగో ఆయన శిష్యులు అంటే 12 మంది కూడా, 12 మంది కూడా అంటున్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. ఇప్పుడు అది ఆఖరి ఆ రాత్రి భోజనం సమయంలో స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవని, ఎవడనూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము. దేవుని వద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితువని దేని వలన నమ్ముచున్నామని చెప్పగా, అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు గూఢార్థంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ ఆఖరి రోజు, ఆ ఆఖరి రాత్రి ఆయన వారితో గూఢార్థంగా మాట్లాడలేదు, స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడారు అన్నమాట. అంటే తాను ఇక తర్వాత రోజు ఆయన ఉదయం సూర్యోదయమైన తర్వాత యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు. కాబట్టి ఆయన చనిపోయి మరి వారిని విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయం దగ్గర పడింది కనుక ఆ రాత్రి ఆ భోజనం వద్ద ఆయన అనేకమైనటువంటి సంగతుల్ని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అప్పటి వరకు ఎంతో గూఢార్థంగా మాట్లాడిన యేసు ప్రభు ఆ రోజు ఆ సమయంలో మాత్రం వాళ్ళతో ఎంతో స్పష్టంగా అర్థమయ్యేలా విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇందువరకు యేసుక్రీస్తు వారు ఒక ఇంటిని కోరుకున్నట్టుగా మనం చూసాం. ఆ ఇంటి యజమానుడు కూడా యేసుక్రీస్తు వారు మరి తన ఇంటిలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు పస్కా భోజనం చేయటానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూసాం. ఆ మేడగదే, ఆ గొప్ప మేడగదే ఆ తర్వాత అపోస్తులకు నివాసమైంది. ఆ తర్వాత అక్కడే పరిశుద్ధాత్ముడు మరి అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అక్కడి నుంచి అపోస్తులు మరి పెంతెకొస్తు వరకు ప్రార్థన చేస్తూ వేచి ఉన్నారు. అక్కడి నుంచే కొన్ని వేల మందికి సువార్త ప్రకటించబడింది. అక్కడి నుంచే మొదటి సంఘం అనేది ప్రారంభమైనట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే అక్కడ ఆ గొప్ప మేడ గదిలోనే మొదటి క్రైస్తవ సమాజం కూడుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, దాని విలువ ఏంటో పాప ఆయనకి అప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆయన పరదేశంలో చాలా ఆనందంగా ఉంటాడు ఆ ఇంటి యజమానుడు. ఎంత గొప్ప ప్రపంచంలో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని నా ఇంటిలో జరిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆ రోజు ధైర్యం చేసి ప్రభుకి ఇవ్వడం వల్ల, నేను త్యాగం చేసి ప్రభుకి ఇవ్వడం వల్ల ప్రభు నా ఇంటిని వాడుకున్నాడు తన పని కొరకు. నా ఇంటిలోకి పరిశుద్ధాత్ముడు మరి రావడం జరిగింది. అపోస్తలు నింపబడ్డారు. మొదటిసారిగా నా ఇంటి నుండే సువార్త వినబడింది. మొదటిసారిగా మా ఇంటి వద్దే సంఘం అనేది ప్రారంభమైంది అని నిజంగా అతను ఎంత సంతోషంగా ఉంటాడో. ఓకే, కాబట్టి ప్రభు మనల్ని కోరుకున్నప్పుడు మన ఇంటినైనా, మన ఒంటినైనా, మనకున్న వాహనాన్నైనా, మనకున్న పలుకుబడినైనా ప్రభుకి ఇవ్వాలి. ఇదిగో బోధకుడు నీ ఇంటి వద్ద పస్కా విందు భోజనం చేయాలనుకుంటున్నాడు, మరి ఆయన పస్కా విందును భోజనం చేయటానికి స్థలము ఎక్కడ ఉంది అన్నప్పుడు వెంటనే దానికి ఆయన యజమానుడు ఏం చేశాడు, వెంటనే స్పందించి, అలాగే ఇదిగో నా ఇంటి మీద మేడగది ఉంది, అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి, మీరు ప్రభు అని శిష్యులు వచ్చి నా ఇంటి మేడగదిలో వారు చక్కగా కూర్చొని చక్కగా భోజనం చేయొచ్చు, అన్ని నేను సిద్ధపరుస్తున్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అలాగే ఆయన శిష్యుని కూడా ఆహ్వానించడం జరిగింది. కనుక ప్రభు మనల్ని వాడుకుంటాను అన్నప్పుడు మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుంటే తప్పకుండా ప్రభు
వారిని ఉపయోగించుకుంటాడు, తన పాత్రలుగా వాడుకుంటాడు అన్నమాట. కనుక మనం ప్రభు మనల్ని కోరుకున్నప్పుడు మనల్ని మనం ఇచ్చుకోవాలి. మన ఒంటిని అడిగినప్పుడు ఒంటిని ఇవ్వాలి, ఇంటిని అడిగినప్పుడు ఇంటిని ఇవ్వాలి, మన పరికరాల్ని మన వాహనాలను అడిగితే వాహనాలను ఇవ్వాలి. ఒకవేళ మన ఇంటిలో మనకున్నది ఏదైనా ప్రభు కోరుకున్నప్పుడు, తన పని కొరకు కోరుకున్నప్పుడు దాన్ని ఇవ్వగలిగే వారిగా మనం ఉండగలిగితే దేవుడు దానిని తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. మనం ఊహించలేని అద్భుతమైనటువంటి తన దైవికమైన కార్యక్రమాన్ని, మన ఊహకు అందనటువంటి ఆత్మీయమైన కార్యక్రమాన్ని, ఎందరినో వెలిగించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని మన ద్వారా మనం ఇచ్చిన దాని ద్వారా జరిగించుకుంటాడు. ఆయన మహిమ పొందుతాడు. అది మనకి ఎంతో ధన్యకరం కదా. మరి అటువంటి ధన్యత మనకి రావాలి అంటే అడగగానే ఇవ్వగలిగే మనసు మనకి ఉండాలి. అడగగానే, ప్రభు అడగగానే అంటే అడగటం అంటే ఆ సిచ్యువేషన్ ని దేవుడు ప్రభు అది ఎలా అడుగుతాడు ప్రభు అని అంటే, మనకి ప్రభుతో మరి వ్యక్తిగతంగా సంబంధం ఉన్నప్పుడు, మన మనసు ప్రభు మీద అనుకున్నప్పుడు, కనెక్ట్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు నన్ను కోరుకుంటున్నాడు, లేదా నా ఇంటిని కోరుకుంటున్నాడు, లేదా నా వాహనాన్ని కోరుకుంటున్నాడు, లేదా నా పలుకుబడిని ఉపయోగించుకోబోతున్నాడు అనేది నాకు అర్థమవుతుంది అనమాట. మన మనసుని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మన మనస్సాక్షిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, కొన్ని సందర్భాలను బట్టి, కొంతమంది దైవజనుల మాటలను బట్టి, లేదా కొంతమంది మనుషులను బట్టి, సంఘ అవసరతలను బట్టి అర్థమవుతుందా. కనుక మనకి అర్థమవుతూ ఉంటది ప్రభు నన్ను కోరుకుంటున్నాడు, లేదంటే నా బిడ్డను కోరుకుంటున్నాడు, లేదంటే ఇదిగో నా యొక్క ఇంటిని కోరుకుంటున్నాడు, లేదా నా కుటుంబాన్ని కోరుకుంటున్నాడు, లేదా నా ఇంటిని కోరుకుంటున్నాడు, లేదా నా వాహనాన్ని కోరుకుంటున్నాడు, లేదంటే నాకున్నదాన్ని ఏదో ఒక దేవుడు కోరుకోబోతున్నాడు అనేది అర్థమవుతుంది అనమాట. దానికి ఒక విశ్వాసి చక్కగా స్పందించి ప్రభు కోరుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోగలిగితే, అది ప్రభుకి ఇవ్వగలిగితే, దానిని దేవుడు దీవించి ఆశీర్వదించి అనేక మందికి మహిమకరంగా ఇచ్చిన మనకు దీవెనకరంగా ఆయన జరిగించుకుంటాడు. 26వ అధ్యాయంలో మనం ఉన్నాం. యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను పరిచర్య. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి, అక్కడ యజమానుడు తన మేడగదినిచ్చాడు. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించారు పస్కాను సిద్ధపరచండి అని. చేసినట్టుగానే, ఆజ్ఞాపించినట్టుగానే ఆ సమయం ఆ రాత్రి శిష్యులు పస్కాను సిద్ధపరిచిరి. రైట్, ఇప్పుడు నేను అడుగుతున్నాను, పస్కా విందుని ఎవరు సిద్ధపరిచారు? ప్రభు యొక్క శిష్యులు 12 మంది కదా. రైట్, ఏంటి పస్కా విందుని పస్కాను సిద్ధపరచడం అంటే ఏంటి? పులియని పిండితో రొట్టెలు సిద్ధపరచడం. అలాగే ఒక పశువుని వధించి దానిని కాల్చాలి, దాన్ని భుజించడానికి కాల్చాలి. అలాగే ప్రభు ఆ రాత్రి ద్రాక్ష రసాన్ని కూడా తాగినట్టు మనం చూసాం కదా. కానీ పులియని రొట్టెని తీసుకురావాలి, చక్కటి ద్రాక్ష రసాన్ని తీసుకురావాలి, అలాగే ఆ మేక లేదా గొర్రె ఏదైతే ఉందో దాన్ని చంపి, అంటే దేవునికి బలిగా అర్పించి దాని యొక్క మాంసాన్ని వాళ్ళు కాల్చి పట్టుకురావాలి. ఇదంతా కూడా ఎవరు సిద్ధపరచాలి? శిష్యులే సిద్ధపరిచిరి. అంటే ప్రభు యొక్క రాత్రికి భోజనాన్ని శిష్యులే సిద్ధపరిచారు. అది మొదటి సంఘం, అది మొదటి ఆత్మీయ కుటుంబం. ఆ కుటుంబానికి అందరూ కూడా భోజనాన్ని సిద్ధపరిచారు. రైట్, ఈరోజు సంఘం చక్కగా మరి అందరం కలిసి భోజనాన్ని సిద్ధపరచాలి. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, కలిసి భోజనం చేయటం అనేది అక్కడ అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడి. అలాగే ఈరోజు సంఘము అంటే భోజనం కాదు, ఆహారం కాదు, తినటం కాదు, త్రాగటం కానే కాదు. మరి కలిసి భోజనం చేయటం అనేది ఎందుకు పెట్టాడు ప్రభు?
భోజనంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. త్రాగే దానిలో ఏమైనా ఉందా? లేనే లేదు. తినే దానిలో ఏమైనా ఉందా? వండుకునే దాంట్లో ఏమైనా ఉందా అంటే ఏ ఆత్మీయత లేదు. మరి దేనికి దేవుడు, ఎందుకు ప్రభు అందరూ కలిసి భోజనం చేయాలి అనేది ఎందుకు పెట్టాడు అంటే అందరూ కలిసి ప్రార్థన చేయాలి, అందరూ కలిసి దేవుని వాక్యాన్ని వినాలి, అలాగే అందరూ కలిసి భోజనం చేయాలి అనేటువంటి ఆ సహవాసాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు, ప్రభు ఎందుకు ఇస్తున్నాడు? ఆ కలిసి భోజనం చేసేటప్పుడే అక్కడ సిద్ధపరచడం, ఆ పరిచర్య, అలాగే అక్కడ ఉండేటువంటి ప్రేమ, అక్కడ ఉండేటి విధేయత, మనకి ఎంత సహనం ఉందో, మనకి ఎంత ఓర్పు ఉందో అక్కడ బయటపడతాయండి. మన మనోభావాలన్నీ అక్కడ బయటపడతాయి. ప్రార్థించేటప్పుడు నిత్యం ఉంది, ప్రార్థన చేస్తాం, ప్రార్థిస్తాం, ఇంకోటి ప్రార్థిస్తాం. ఇందులో నాకు వచ్చినటువంటి బాధ లేదు, మీకు వచ్చిన బాధ లేదు, నా వల్ల మీకు వచ్చిన ఇబ్బంది లేదు, మీ వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు. రైట్. వాక్యం వినేటప్పుడు అదిగో ఆయన వాక్యం చెప్తారు, ఆయన బాధపడి ఇది చెప్తారు, మనం అందరూ వాక్యం వింటాం. మరి మన వాక్యం వినడానికి మనకు వచ్చిన బాధ ఏముందా? ఏమీ లేదు. మన ఇది కూర్చున్నా, ఆయన చెప్తున్నాడు, చక్కగా మనం వింటున్నాం. ఆయన కూడా ఏదో మంచిగా ప్రిపేర్ వచ్చాడు, ఆయనే చెప్పుకుంటున్నాడు, ఆయన సంతోషం కొద్ది ఆయన చెప్పుకున్నాడు. ఇందులో నేను పెట్టిన మీకు ఇబ్బంది, మీరు చెప్పేవాడికి వినేవారి వల్ల ఇబ్బంది ఉందా? వినేవారికి చెప్పేవారి వల్ల ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. రైట్. కానీ ఒక ఆహారాన్ని సిద్ధపరచుకుని దాన్ని అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు అందరూ మనోభావాలు బయటపడతాయి. భోజనాల దగ్గర మనుషుల యొక్క వ్యక్తిత్వాలు బయటపడతాయి. బోధించే దగ్గర కనపడకపోవచ్చు, ప్రార్థించే దగ్గర కనపడకపోవచ్చు, పాటలు పాడేటప్పుడు అందరూ ఒకటిలాగా ఉండొచ్చు. పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు అందరూ మనోభావాలు ఒకేలా ఉన్నట్టు కనపడవచ్చు. కానీ భోజనం చేసే కాడ చాలా మనోభావాలు బయటపడతాయి, చాలా రహస్యాలు బయటపడతాయి. ఉదాహరణకి డబ్బున్నవాడిని, వాడు పేదవాడు అనేటువంటి భేదం ఒకవేళ మనసులో ఉంటే అది అట్లా కనపడుతుంది. వాక్యం వినేటప్పుడు ఒకవేళ కనపడకపోవచ్చేమో, కానీ భోజనం చేసేటప్పుడు ఆ భేదం, నేను డబ్బున్నవాడిని వాడు పేదోడు అని ఒకవేళ తారతమ్యం ఒకవేళ ఉందేమో అని మనసులో ఉంటే అది అక్కడ బయటపడిపోతుంది. ఎందుకంటే డబ్బున్నవాడి దగ్గర కూర్చుంటాడు, పేదోడి దగ్గర కూర్చోడు. అది విడిచిపెట్టదు. భోజనం చేసేవాడు కొలపిచ్చి ఉంటాడు కొంతమందికి, కొలపిచ్చి ఆ కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు, ఈ దగ్గర అని ఆ పిచ్చి ఉన్న వాళ్ళకి ఆ పిచ్చి ఎక్కడ బయటపడుతుంది? ఆటలు పడినప్పుడు బయటపడదు. కానీ ఎక్కడైతే భోజనం అనేది పడతామో అక్కడ బయటపడిపోతుంది. ఎలా బయటపడిపోతుంది? మీరు గమనించండి, కొలపిచ్చి ఉన్నవాడు వాళ్ళ కులం వాళ్ళ దగ్గరే కూర్చుంటాడు, ఇంకొకరు కులం దగ్గర కూర్చోడు. అంటే సంఘంలోకి వచ్చాక కూడా కులం, వాళ్ళు మా కులం, వీళ్ళ కులం, తక్కువ కులం, ఎక్కువ కులం అనేటువంటి ఆలోచనలు పాల్గొంటారన్నమాట. ఈ ఆలోచన కలిగిన వాడు ఎక్కడ బయటపడతాడు? పాటలు పాడేటప్పుడు బయటపడ్డు, ప్రార్థన చేసేటప్పటికి తెలియదు, వాక్యం వినేటప్పుడు తెలియదు. కానీ ఆహారం భోజనం చేసేటప్పుడు, కలిసి భోజనం చేసేటప్పుడు ఆ కొలపిచ్చి ఉన్నవాడు, ఆ పిచ్చి వాడిలో ఉన్నటువంటి ఆ కొలపిచ్చి అనేది బయటపడుతుంది అనమాట. డబ్బున్న వాళ్ళని, లేని వాళ్ళని భేదం అనేది అక్కడ బయటపడుతుంది. ఈ కులం ఉన్న వాళ్ళని, వాళ్ళ కులం తక్కువ అనే భేదం అక్కడ బయటపడుతుంది. ఆ భేదం మాలో లేదు, ఆ మనోభావాలు అక్కడ బయటపడతాయి, భేదాంతరాలంటే అక్కడ బయటపడతాయి. ఒకవేళ అది గెలవడానికే. అంటే ఉద్దేశం ఆ భేదాభిప్రాయాలు బయట పెట్టాలని కాదు, అలాంటిది మా మధ్యలో లేవు అని చెప్పడానికి అనమాట. ఒకవేళ ఉంటే ఇటు బయటపడతాయి, లేదంటే అలాంటి మనోభావాలు అక్కడ బయటపడలేదంటే, డబ్బున్నవాడు పేదల దగ్గర కూర్చున్నాడంటే, కులం ఎక్కువ కులం నుంచి వచ్చినాడు, తక్కువ కులం నుంచి వచ్చినాడు, క్రైస్తవులతో ఏ భేదం లేకుండా ఈదుల నుంచి వచ్చిన క్రైస్తవుడు గ్రీసు దేశస్థుల నుండి వచ్చినటువంటి క్రైస్తవుడితో కూర్చుని కలిసి భోజనం చేస్తున్నాడంటే అంటే అదే ఇది ఈదు కానీ గ్రీసు దేశస్తులని దాదాపు అతనికి లేదు. నేను ధనవంతునని వాడు పేదవాడని తారతమ్యం వాడికి లేదు. అక్కడ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్టు. అక్కడ దేవుని రాజ్యం, అది దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే ఆహారమును ప్రాణమును కాదు, పరిశుద్ధాత్మని అందరూ ఆనందం అన్నాడు కదా. అంటే
తినటమో త్రాగటమో కాదు అని అన్నాడు. మరి తినటమో త్రాగటం కాదు అన్నప్పుడు మీరు భోజనం ఎందుకు అక్కడ? ఎందుకు దేవుని రాజ్యంలో భోజనం ఉండాలి? ఎందుకనంటే ఆ భోజనం దగ్గర పేదవాడు ధనవంతుడని భేదాభిప్రాయం లేదు, అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. కులం ఎక్కువ ఉన్నవాడు కులం తక్కువ ఉన్నవాడని భేదాభిప్రాయం లేదు, అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఏ తారతమ్యాలు లేకుండా అందరూ కుల భేదము లేక, మత భేదము లేక, ప్రాంతీయ భేదము లేక, అంతస్తు భేదము లేక, మరి ఏ భేదములు లేక అందరూ కలిసి కట్టుకుని కూర్చుని భోజనం చేస్తున్నారు. అదే సమాధానం, పరిశుద్ధాత్మలకి ఆనందము అక్కడ ఉందని చెప్పడానికి భోజనం. అంతకండి మరి అక్కడ ఆ సంఘంలో సమాధానం ఉందా? పరిశుద్ధాత్మని ఆనందం ఉన్నదా? అది ఆ భోజనం బట్టి తెలుసుకో. ఒకవేళ ఆ సమాధానం కానీ పరిశుద్ధాత్మలు అందులో ఆనందం కానీ అక్కడ లేదనుకోండి, అక్కడ ఇలాంటి భేదాలు కనిపిస్తాయి అన్నమాట. డబ్బున్నవాడు వేరుగా కూర్చుంటాడు, ఎక్కువ కులం నుంచి క్రైస్తవుడు వచ్చిన వాడు వేరుగా కూర్చుంటాడు. తర్వాత కొన్ని గొడవలు ఉంటాయి, విశ్వాసులకైనా కొన్ని గొడవలు. ఇతను ఎదిగిపోతున్నాడేమో, లేకపోతే అవకాశాలు ఎక్కువ తీసుకుంటున్నాడేమో అసూయ పడతారు కొంతమంది, ఈర్ష్య పడుతూ ఉంటారు, కొంతమంది ఓర్చుకోలేకుండా ఉంటారు. తర్వాత ఇంటి గొడవలు కూడా ఉంటాయి, పర్సనల్ గొడవలు కూడా ఉంటాయి. ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తారా? చేయరు. కనుక ఆ ద్వేషం అనేది అక్కడ భోజనం కనుక కనుక ఉన్న భేదాలు ద్వేషాలని బయట పెట్టేదే భోజనము. అందుకే ఆ భోజనం వాళ్ళ దగ్గర అందరూ ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఏ ద్వేషాలు లేకుండా కలిసి భోజనం చేస్తున్నారా లేదా అని చూడటానికి ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి మంచి భోజనం, ఆత్మీయమైన భోజనం, అటువంటి ఒక చక్కటి భోజనం ఏంటో భోజనం? మనం సమాధానంగా ఉన్నామా లేదా, మనలో ఏ భేదాభిప్రాయాలు లేకుండా, మనం సమాధానంతో, ద్వేషం లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా సమాధానంతో అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంగా ఉన్నాము అని చాటి చెప్పేలా ఈ భోజన కార్యక్రమం అనేది జరగాలి. మరి అటువంటి భోజన కార్యక్రమం జరగాలి అంటే ఎవరు సిద్ధపరచాలి? ఇక్కడ ఎవరు సిద్ధపరిచారు? యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ఈరోజు గమనించండి, శిష్యులు అన్నారు అంటే 12 మంది సిద్ధపరిచిరి. రైట్. అంటే ఉన్నది సంఘాలు ఎంతమంది? 12 మంది. 12 మంది సిద్ధపరిచిరి అంటే 12 మంది వారి పాత్రలో పాల్గొన్నారు. ప్రేమంది వారులారా, నేను ఒక విషయం చెప్తున్నాను ఆకుడు క్రీస్తు సంఘానికి. రైట్. ఒకప్పుడు చిన్ని సంఘము, తక్కువ మంది తక్కువగా కలిసి వంట చేసేవారు. ఓకే. కానీ ఇప్పుడు అనేక మంది ఉన్నారు, సంఖ్య పెరిగింది. కార్యక్రమాల్లో కొన్ని 100 మంది వస్తున్నారు. మరి పరిచారకులు ఎంతమంది ఉన్నారు? ఎలా సిద్ధపరచగలరు? సంఘము సంఖ్య పెరిగింది కానీ పరిచారకులు పెరగలేదు. దానికి సంఘము ఆహారాన్ని సిద్ధపరచడం, భోజనాన్ని సిద్ధపరచడం అది కష్టతరంగా ఉంది. కొంతమందికి భారంగా ఉంది, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పటానికి మరి సమయంలో నేను ఇష్టపడుతున్నాను. కష్టంగా ఉందమ్మా, మనకి ఆహారం సిద్ధపరచడం అనే పని కష్టంగా ఉంది. మరి పనివారు పెరగాలి కదా. మరి ఆహారం సిద్ధపరచాలి అంటే మరి పనివారు సిద్ధపరచుకోవాలి కదా ఆహారాన్ని. మరి ఈరోజు మనమందరం కూడా అందరూ కలిసి ఆహారం సిద్ధపరచుకోవాలి. మరి విషయాలు అందరూ కూడా చక్కగా ఒక్కొక్క చేయి వేయగలిగితే మన ఆహారాన్ని సిద్ధపరచుకోగలం. పరిచారకులు పెరగాలి, పరివారు పెరగాలి. నా వల్ల కాదు, నాకు వీలవ్వదు అని అందరూ వీలు కుదరకపోతే మరి పని ఎవరు చేస్తారు? ఆహారాన్ని ఎవరు సిద్ధపరుస్తారు? మరి భోజనం ఏర్పాట్లు ఎలా చేయగలుగుతారు? దేవుని కార్యక్రమాలు ఎలా జరిగిస్తాం? చూడండి, ఇక్కడ శిష్యులు 12 మంది ఉన్నారు, 12 మంది సిద్ధపరిచారు. మరి
ఆ రాత్రి ఆ భోజనం జరగడానికి 12 మంది శిష్యులు కష్టపడ్డారు. ఈ రోజు మనకి ప్రేమ విందుకే కానివ్వండి, అలాగే స్వార్థ గుడికే కానివ్వండి, మనం ఒక ప్రేమ విందులు ఏర్పాటు చేస్తున్నాము అంటే అందరం కష్టపడాలి. లేదు అందరూ కాకపోయినా కొంతమంది అయినా రావాలి, ముందుకు రావాలి. దేవుని యొక్క మరి కార్యక్రమాలకి ప్రేమ విందులు ఏర్పాటు చేయటానికి శిష్యులు మనం అందరం కూడా శిష్యులుగా మనం అందరం ఉన్నాము. మరి మనం సిద్ధపరచవలసిన భారం అనుకుంది. ఈరోజు నేను ఈ కాన్ఫరెన్స్ వేదికగా ఒక దేవుని మాటగా చెప్తున్నాను. దేవుని పని చేయటానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఈ రోజు ఈ రాత్రి నేను ఉన్నాడే ఒక చిన్న మాట కూడా చెప్తాను ఈ ప్రసంగంలో. దేవుడు తన వాక్యం ద్వారానో మరి దేని ద్వారానో పరిస్థితుల ద్వారా ఆయన నీ ఇంటిని కోరొచ్చు, నిన్ను కోరొచ్చు, లేకపోతే నీ ఇంటిలో ఉన్నదాన్ని కోరొచ్చు, నీ వాహనాన్ని కోరొచ్చు, లేకపోతే ఏదైనా కోరొచ్చు. ఒకవేళ ఈ రోజు దేవుడు నిన్ను మరి ఆహారాన్ని సిద్ధపరచడానికి సంఘములో పరిచారకులు కావాలి, మరి ఒకవేళ మరి దీనికి నిన్ను దేవుడు పిలుస్తున్నాడేమో, మరి నీవు సిద్ధపడగలవా? నీవు చేయడానికి ఇష్టపడుతున్నావా? నీవు పరిచారకుడిగా మరి ఈ దేవుని పనిలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నారా? సహోదరులను అడుగుతున్నాను, సోదరిమ్మలను అడుగుతున్నాను. దేవుడు అడుగుతున్నాడని లేదా ప్రభు అడుగుతున్నాడని మీరు అనుకోండి. మరి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి, మరి ఈ యొక్క సంఘ వంటలు చేయడానికి స్త్రీలకు పరిచారకులు కావాలి, పురుషులు కావాలి. మరి ముందుకు వస్తానని మీరు ఈ రోజు అని చెప్పగలరా? ప్రభుకి పరిచారకులు కావాలి, పరిచారకులు కావాలి. తక్కువ మంది అయిపోవడం వల్ల అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఇంకా పెరిగితే ఆ సంఘర్షణ వస్తుంది. ఆ సంఘర్షణ తర్వాత సనుగులు వస్తాయి. ఆ సనుగుల నుంచి తర్వాత వివాదాలు వస్తాయి. అటువంటి పరిస్థితి రాకూడదని, మన సంఘానికి అటువంటి పరిస్థితి రాకూడదని నేను ముందుగా ఇక్కడ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాను. నా మరి ప్రభు చిత్తమైతే దేవుడు నాకు అవకాశం ఇస్తే సంఘంలో కూడా ఆదివారం ఆరాధనలో కూడా చెప్తాను. అదేంటంటే పరిచారకులు కావాలి, నీళ్లు మోసేవాళ్ళు కావాలి, ఉల్లిపాయలు కోసేవాళ్ళు కావాలి, వంటలు ఉండేవాళ్ళు కావాలి, పరిచారకులు కావాలి, సహాయం చేసేవాళ్ళు కావాలి. దేవుని కార్యక్రమం, దేవుని పని మరి మనకుంది కదా. ఒక మంచి కార్యక్రమం జరగాలంటే ఈరోజు యేసుక్రీస్తు వారితో కలిసి అక్కడ పస్కా విందును ఆరగించాలి అంటే శిష్యులందరూ పనిచేయాల్సి వచ్చింది. అది ఈ రోజు మనం యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని కార్యక్రమాన్ని చేయడానికి మనమందరం కూడా పరిచారకులుగా మారాలి. అంటే నా ఉద్దేశం, ఎవరికి దేవుడు ప్రేరేపిస్తున్నాడో, ఎవరికి ప్రభు ప్రేరేపణిస్తున్నాడో వారు ముందుకు రాగలిగితే, అందరూ వచ్చినా ఇక్కడ ఇబ్బందిగా నాకు తెలుసు, కానీ ఎందరిలో ప్రభు ప్రేరేపిస్తున్నాడో వారైనా కాస్త ముందుకు రాగలిగితే, పరిచర్య చేయగలిగితే దేవుని భారం అందరి మీద పడదు. ఎక్కువ మంది మోయడం వల్ల మరి అందరికి తక్కువ భారం అవుతుంది. దానివల్ల దేవుని పని బాగా జరుగుతుంది. మరి భోజనంలో ఆ రోజు శిష్యులు పస్కాను సిద్ధపరచడం విషయంలో ఎలా సహకారం అందించారు, అలాగే ఈ రోజు సంఘములో మరి భోజనాలు సిద్ధపరిచే విషయంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలని సంఘం కోరుకుంటుంది. సంఘము లోటు కలిగి ఉంది. ఒకవేళ ఆ లోటు తీర్చడానికి ప్రభు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే మిమ్మల్ని మీరు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరు సిద్ధంగా ఉన్నారో వారు మీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుకోండి. పరిచారకులుగా నేను ఉంటాను, దేవుని పని జరిగిస్తాను. నా ఇంటిని ఆ రోజు అక్కడ ఆ ఇంటి యజమానుని నీ ఇల్లు కావాలి అని అడిగాడు. ఈ రోజు ప్రభు మమ్మల్ని నా పరిచర్య చేయడానికి నీ ఒంటి కావాలి, నీ శరీరము నాకు కావాలి అని ఒకవేళ అడిగితే మన జవాబు ఏమిటి? మన జవాబు ఏమై ఉన్నది? అక్కర ఉన్నది. ఇక్కడ సంఘములో దేవుని భోజనాలు సిద్ధపరచడంలో అక్కర ఉన్నది, లోటు ఉన్నది. ఆ లోటు నువ్వు తీర్చగలవా? ఆసక్తి మనకుంటే, అప్పగించుకోగలిగితే, అది ఎంత దూరమైనా, మనం ఎంత దూరంలో ఉన్నవారమైనా సరే ప్రభు మనల్ని వాడుకుంటాడు. సమర్పించుకునే హృదయం మనకుందా లేదా అనేది చాలా ముఖ్యం. ప్రార్థన చేసుకుందాం.